దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్త కంప్లీట్ గా అధ్యయనం చేసి ముగించటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడు. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 24వ తేదీన ఈ యోహాను సువార్త అధ్యయనం చేయటం ప్రారంభించాము. తిరిగి మరి ఈ దినము మరి 23rd ఏప్రిల్ మరి ఈ దినం ఈలాగున ఈ యొక్క ఆఖరి వర్తమానంతో యోహాను సువార్తను ముగించటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఒక సంవత్సరం పాటు మరి యోహాను సువార్తను లో ఉన్న అనేకమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, మరి యోహాన్ సువార్తికుడు మరి ఆయన ప్రేమించిన శిష్యుడుగా, ప్రభు చేత ప్రేమింపబడిన శిష్యుడుగా, రొమ్మున ఆనుకున్న శిష్యుడుగా ఆ గొప్ప ధన్యత పొందుకున్నాడు. ప్రభు మనసు, ప్రభు హృదయము, ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆలోచన ఎరిగిన వాడుగా, మరి ప్రభుతో అంటుకట్టబడిన వాడుగా అనేక విషయాలను తను కనులారా చూచి మరి ఆయన మరి పొందుకున్న విషయాలు మనకు పంచి ఇచ్చాడు. మరి వాటిని మనము ధ్యానించి ఇచ్చాము. మరి యోహాను సువార్తను మరొకసారి మనం రివ్యూ చేస్తా ఉన్నాము. ఆఖరి వచనంలో రాయబడిన మాట, ఆయన చేసిన కార్యాలు మరి అవన్నీ కూడా గ్రంథస్థం చేస్తే మరి అవి పెట్టటానికి గ్రంథస్థం చేయబడిన పుస్తకాలు పెట్టటానికి మరికి భూలోకము చాలదని నాకు తోచుచున్నదని యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో రాయబడిన మాటను మనము ధ్యానిస్తున్నాము. మరొకసారి రివ్యూగా ఈ యొక్క 21 అధ్యాయాలలో ఏమేమి కీలకమైన సంఘటనలు జరిగినాయో ఇది ఒక్కసారి మనం ధ్యానించుకొని ఈ యొక్క సువార్తను మనం ముగిద్దాము. మొట్టమొదటి అధ్యాయంలో చూస్తే వాక్యము శరీరధారి ఆయను కదా. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. లోగోసుగా వాక్యం ఉన్న ఆయన శరీర ధారిగా మానవుని యొక్క పాప శరీరాకారము ధరించి ఈ లోకానికి, ఈ భూమికి దిగి వచ్చిన మరి ఆ కృప మనకి కలిగింది. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను 1:14. రెండవ సంఘటనగా చూస్తే గనక మరి యోహాను ఇచ్చిన సాక్ష్యము, ఆయన దేవుని గొర్రెపిల్ల అని ఇచ్చిన సాక్ష్యము, అంతేకాదు దేవుని కుమారుడు అని ఇచ్చిన సాక్ష్యము. మరి మొదటి అధ్యాయంలో మరొక కీ పాయింట్ చూస్తే గనక మొదటి శిష్యులైనటువంటి వారిని పిలుచుట. మరి ఆండ్రూ, ఫిలిప్, మరి నతనయేలు, పేతురు వీళ్ళందరూ కూడా పిలిచినట్లుగా వారు ఆయనను ఇశ్రాయేలు రాజు, దేవుని కుమారుడని వారు అంగీకరించినట్లుగా మనము చూడగలము. అంటే క్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు, ఆయన మెస్సయ్య అయి ఉన్నాడని వారు గ్రహించినట్లుగా మనము చూడగలము. ఆయనే జీవవాక్యము, ఆయనే వెలుగు. మరి ఆ మనుషులు ఆ వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారని మొదటి అధ్యాయం అంతట్లో మనము ధ్యానించాము. రెండవ అధ్యాయంలోకి వస్తే కానా విందు కదా. ఆ కానాలో ఒక అద్భుతం జరిగింది. నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. నాతో నీకేమి పని అని కుమారుడు తల్లిని మరి అన్నాడు, కానీ తల్లి మాటను జవదాటలేక అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూడగలము. అంటే తల్లిదండ్రులను కనపరచాలి, అది సమయం కాకపోయినా, సందర్భం కాకపోయినా, మరి అది అననుకూలమైన సమయమైనా కూడా మరి తల్లి తండ్రుల మాటను, మరి వారి మాటను త్రోసిపుచ్చకూడదని ప్రభు ఇక్కడ విధేయత చూపిస్తూ కానా విందులో అద్భుతం చేసినట్లుగా మనము చూడగలము. అందును బట్టి ప్రభుని మరి శిష్యులు మరి విశ్వసించారట. 2వ అధ్యాయము 1-11 వరకు రాయబడిన మాటలు. రెండవదిగా 13-22 వరకు మరి అక్కడ యెరూషలేము దేవాలయాన్ని ఆయన శుభ్రం చేశాడట. 2 సార్లుగా యోహాను సువార్తికుడు రాశాడు. ఒకటి ఇక్కడ సందర్భంలో ప్రారంభంలోనే మరి ఇది జరిగినట్లుగా, ఆ దేవాలయాన్ని శుభ్రం చేసినట్లుగా ఒకసారి రాయబడింది. మరలా ఆ యొక్క యెరూషలేము జయ ప్రవేశము తర్వాత కూడా
ఆయన మరి యొక్క యెరూషలేమును మరి శుభ్రం చేసినట్లుగా 2 సార్లు యోహాను సువార్తకుడు రాసినట్లుగా మనం చూడగలము. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయవద్దని ఆయన అక్కడ ఖచ్చితంగా చెప్పినట్లుగా మనము చూడగలము. మరి 3వ అధ్యాయానికి వస్తే నికోదేము మరి యొక్క ప్రత్యక్షత పొందుకొనుట, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని ఆ పలకబడిన ఆ యొక్క గొప్ప సత్యము నికోదేముతో బోధిస్తూ మరి దేవుడు ప్రభు మనందరికీ కూడా ఆజ్ఞగా ఇచ్చాడు. నీటి మూలంగా మనం బాప్తిసం పొందాలి, ఆత్మ మూలంగా బాప్తిసం పొందాలి. మరి 1వ అధ్యాయంలో మరి యోహాను కూడా చెప్తాడు, నన్ను పంపించిన వాడు నన్ను నీళ్ళలో బాప్తిసటానికి పంపించాడు గాని నా వెనక వచ్చువాడు మరి ఆయన అగ్నిలో అగ్నితో బాప్తిసం ఇచ్చువాడని ముందుగానే యోహాను సర్టిఫై చేశాడు. అదే మాటలను ప్రభు ఇక్కడ ధృవీకరించాడు, స్థిరపరిచాడు. నీళ్లలో మునిగితే సరిపోదు, నేను దేవుని కుమారుడును, లేకుంటే మీ పాపాల కొరకు నేను చనిపోయానని నన్ను అంగీకరిస్తే సరిపోదు గాని ఆ నీటి బాప్తిసం ద్వారా మీరు కన్ఫెస్ చేస్తున్నారు, ఆ కడగబడిన శుభ్రం చేయబడిన హృదయములో ఆత్మ బాప్తిసం పొందుకోవాలి, ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. అప్పుడే మీరు జయ జీవితం జీవిస్తారు గనక మీరు మరి ఎలాగున ఆ యొక్క మరి అగ్ని బాప్తిస్లోకి వెళ్ళాలని ఒక పిలిపించినట్లుగా మనము చూడగలము. కానీ ఇంతవరకు క్రైస్తవ లోకము దానిని కంప్లీట్ గా గ్రహించినట్లుగా అనిపించదు. రకరకాల డినామినేషన్లు, రకరకాల బోధలు, రకరకాలైన ఆరాధన విధానాలు, ఇంకను కూడా మరి ఆదివారపు ప్రశస్తతను, ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆదివారాన్ని మరి మానవాళికి ఒక విశ్రాంతి దినంగా, మరి ఒక జయ దినముగా, ప్రభు మృతి గెలిచి లేచి పునరుద్ధానుడైన దినాన్ని పండుగ దినంగా ఆదివారం మనకి ఇచ్చాడు గాని మరి క్రైస్తవులు ఆ యొక్క ప్రత్యేకతను గమనించటం లేదు. మరి ఆ యొక్క ఆదివారపు దినాన మరి చేయవలసిన ఆ దేవునిని ఆరాధించవలసిన, దేవునిని ఘనపరచవలసిన, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చవలసిన విధంగా క్రైస్తవులు ఆదివారాన్ని పాటించట్లేదు. ప్రపంచ యావత్తుకు కూడా ఆదివారము సెలవు దినముగా ఇవ్వబడింది. దేని కొరకంటే నిజ దేవుడైన క్రీస్తును ఆరాధించటానికి. మరి మరొక ప్రసిద్ధమైనటువంటి మరి వాక్యము ఈ 3వ అధ్యాయంలో ఏ రాయబడిందంటే 16వ వచనములో దేవుని ప్రేమ గురించి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినవా, ఆ ఎంతో అనే మాటకి అసలు ముగింపు లేదండి. ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుని, జనితైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఎవరు ఆయనందు విశ్వసించారో వారందరినీ కూడా తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. 1:12లో కూడా ఎందరు దేవుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారని మరి రాయబడిన మాటలను మనం చూడవచ్చు. మరి 3వ అధ్యాయము 22, 36 వరకు క్రీస్తు బాప్తిసం తీసుకొనుట, మరి తండ్రి మరి నా ప్రియ కుమారుడని పలుకుట, అంతకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చి దిగి వచ్చి వ్రాలుట, మరి ఈ సంఘటనలు మనం చూడగలము. అంటే ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత బాప్తిసాన్ని మనందరి కొరకు మాదిరిగా తీసుకున్నాడు. ఆయన ఏదో పాపాలు చేసి పాపాలు ఒప్పుకోలు కొరకు తీసుకోవాల, సువార్త ప్రారంభం కొరకు ఆత్మ అభిషేకం పొందుకోవటానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అంటే సేవకుడు అనే వాడికి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఉంటేనే కానీ ఆ సేవ అనేది ఫలించదు. లేకుంటే రక్షణ పొందుకొని నేను సేవ చేస్తానంటే మరి అది మధ్యలోనే ముగించబడుద్ది. సేవ కొనసాగించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అభిషేకము ప్రభు మీదకి ఎలాగున ఆత్మ దిగి వచ్చి నిలిచిందో మన మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. అంతేకాదు మనము చేసే పరిచర్య మనని కూడా దేవుడు నా ప్రియ కుమారుడు
అని ఏ విధంగా క్రీస్తు ప్రభు గురించి సర్టిఫై చేశాడో మన గురించి కూడా సర్టిఫై చేసేటట్లుగా మనము దేవునికి ఇష్టులైన పాత్రలుగా, సేవకులుగా మనము కొనసాగాలి. 4వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సంఘటన మనము చూడగలము. మరి ఆ యొక్క ఆ సమరయ్య బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడుట అంటే ప్రభు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. సువార్త ప్రకటించుట అనే దానిని గుంపుకే ప్రకటించటం కాదు గాని ఒక్కరిని కూడా సంధించి సువార్త ప్రకటించవచ్చు. ఒక్కరిలో కూడా ఆత్మకార్యము జరిగించి మరి వారి జీవితాన్ని దిద్దుబాటు చేయొచ్చు. అంటే వెలివేయబడిన, హీనపరచబడిన, తృణీకరించబడిన వ్యక్తిని కూడా ప్రభు విడిచిపెట్టడు. వారిని కూడా ప్రేమించి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు అనేటువంటి దానిని ఈ సంఘటన ద్వారా మనము తెలుసుకోవచ్చు కదా. ఆవిడ మరి జీవితంలో ఫెయిల్ అయిపోయింది. మరి ఎన్నో విధాల ప్రయాసపడింది. మరి ఎంతో మందిని తన జీవితంలో మార్చివేసుకుంది. కానీ శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. మరి ఆ యొక్క మరి ఆ ఒంటరితనంలోనే ఆమె ఉండిపోయింది. కానీ ప్రభు ఆమెను దర్శించి, అమ్మా నీ ఒంటరితనం కాదు గాని నీలో నుంచే ఒక జీవ జలపు ఊట ఉందయ్య అమ్మా, అది ఒక జీవపు ఉగ్గగా నీ దాహాన్ని తీర్చే విధంగా నీలోనే మరి ఆ జీవపు ఊట ఉందని ఆమెకు బయలుపరిచి మరి ఆమెను రక్షణలోకి నడిపించినట్లుగా మనం చూడగలం. సాధారణంగా పాపి అనే వారిని మనం ఏం చేస్తామంటే దూరం పెట్టేస్తాం. వీరు చెడ్డవాళ్ళు, మరి వీళ్ళు మరి ఆ వారిలో ఏదో పాపం ఉందంటే మనము ఈసడించుకుంటాము, వారిని దూరం పెట్టేస్తాం. మానవ యొక్క నైజం అది. కానీ ప్రభు ఆమె ఎడల చూపించిన ప్రేమ, ఆమెను క్షమించిన విధానము, ఆమెతో చేసిన దీర్ఘ సంభాషణ, ఆమెకు అనుగ్రహింప చేసిన ప్రత్యక్షత, నేనే జీవ జలాన్ని, నువ్వు నన్ను తాగితే ఇక నువ్వు ఎప్పటికీ కలగదు అని చెప్పేసి ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చి జీవ జలము యొక్క రుచిని ఆమెకు చూపించాడు. ఆమె వెళ్ళి అనేక మందికి ఆ జీవజలం పంచుట, ఆ సమరయ్య సుఖార్ అనే ఊరిని అసలు ఆమె కంప్లీట్ గా మార్చివేసినట్లుగా మనం చూడగలము. వాళ్ళు వచ్చి నువ్వు చెప్పిన మాటలను బట్టి గాక మేము మా కనులారా మేము చూచి మా చెవులారా విని ఆయనే రక్షకుడని, లోక రక్షకుడని మేము నమ్ముతున్నామని వారు సర్టిఫై చేసినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభుని పొందుకునుట ఒక ఎత్తు, ప్రభుని పరిచయం చేయుట, ప్రకటించుట మరొక ఎత్తు. నిజంగానే క్రైస్తుని యొక్క బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని ప్రకటించాలి. రక్షింపబడ్డామా, మరి రక్షింపబడిన మన మీద ఒక బాధ్యత ఉంది. ఎదుటి వారికి రక్షణ సువార్త చెప్పి మరొక ఆత్మనన్న ప్రభు దగ్గరికి తీసుకురావాలి. కానీ ఆమె అయితే ఊరిని మార్చివేసిందండి. ఇది మనందరికీ కూడా ఎంతో ఆదర్శము. ప్రభుని మనము ప్రభు సువార్తను ప్రకటించటానికి మరి ఆమె వలె ఆ స్పిరిట్ మనం పొందుకోవాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు చూస్తే ఒక అధికారి కుమారుడిని మరి రక్షించుట అంటే స్వస్థపరచుట, ఆ కుటుంబం యావత్తు కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చుట మనము చూడగలము. 5వ అధ్యాయంలో బెతస్దా కొలను దగ్గర ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని స్వస్థపరచుట ఎంతో అద్భుతము. మరి 6వ అధ్యాయంలోకి వస్తే గనక 5,000 మందికి ఆహారం పెట్టుట, మరి 1 నుంచి 14 వరకు, 16 నుంచి 21 వరకు చూస్తే ఆయన గలిలయ సముద్రంపై నడిచి మరి ప్రకృతిపై తన దైవిక అధికారాన్ని బయలుపరచట మనము చూడగలము. మరి 6వ అధ్యాయంలోనే 22 నుంచి 59 వరకు ప్రభు గొప్ప సుదీర్ఘమైన సంభాషణ చేస్తాడు. జీవ ఆహారము గురించి ఆయన ఎంతగానో మాట్లాడుతాడు. మరి ప్రతి మరి ఆ సమయంలో ఈ యొక్క ప్రభు వల్ల తీసుకున్నప్పుడల్లా ఆ వాక్యాన్ని ఎక్కువగా మనము ధ్యానిస్తాము. నేనే జీవాహారాన్ని, నన్ను తీసుకున్నవాడు, నేనే జీవ జలాన్ని,
మరి నేనే మరి మీ కొరకు దిగి వచ్చిన వాడను, ఆహారంగా పానంగా మానేను మరి మీకు అనుగ్రహించబడిన వాడను. నన్ను తీసుకుంటే మరి ఒక దినాన అంత్య దినాన మిమ్మల్ని లేపుతానని ఆ గొప్ప సందేశాన్ని ప్రభు ఈ మాటలలో ఉంచినట్లుగా చూడగలము. నన్ను తినువాడు ఎన్నటికీ ఆకలి గొనడు. ఆమెతో జీవజలం గురించి చెప్పాడు. ఎప్పుడు దప్పిగొనడని సమరయ స్త్రీతో చెప్పాడు. ఇక్కడ జీవాహారం గురించి చెప్తూ నన్ను తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు అని చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ప్రభుని ప్రభు జీవ వాక్యాన్ని మనం గనక లోపలికి తీసుకొనగలిగితే మన లోపల ఉన్న ఆత్మీయ ఆకలి తీర్చబడుద్ది. ఈ యొక్క ఆత్మతో నింపబడే కొలది మనలో ఉన్న ఆత్మ దాహము తీర్చబడతా ఉంటది. 7వ అధ్యాయములో పర్ణశాలలో పండుగ అక్కడ హాజరై ప్రభు మరి దేవాలయంలో బోధించడం మనము చూడగలము. 8వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఉందండి. వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. అబ్బా, నిజంగా లోకమంతా మరి ఆ పాపిగా ఉన్న వారిని తృణీకరిస్తుంది, ఘోరంగా వారిని ట్రీట్ చేస్తది. అక్కడున్నటువంటి ఆ పెద్దలు, మతాధికారులు, ఇంకెవరెవరు ఉన్నారు, ఒక పెద్ద గుంపు ఆమెను రాళ్లతో కొట్టటానికి మరి మరి చూచారు. మరి మరి వారికి ఎందుకు అనిపించిందో, ప్రభుని శోధించాలనుకుని వారు ఆమెను తీసుకొని వచ్చి ఆ ప్రభు ఎదుట నిలబెట్టి మరి ఇగో ఈమె ఇలాగున వ్యభిచారంలో పట్టుబడింది అని మరి తీసుకొస్తారు. వ్యభిచారం చేయాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి, స్త్రీ పురుషులు ఉండాలి. మన పాపం చేసిన పురుషుడు ఏమైపోయాడో తెలియదు గాని స్త్రీని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అంటే సంఘంలో, సమాజంలో పురుషుడు ఎలాగున ఆధిపత్యం చెలాయిస్తూ మరి వాడు చేసే పాపాలన్నీ తప్పించుకుని తిరుగుతున్నాడు, బలహీనురాలైన స్త్రీని ఎలాగున ఇలా మరి ఈ ఇట్టి విధంగా అవమానపరిచి మరి ఘోరంగా చిత్రీకరించి మరి మరి వెలివేసి చంపటానికి కూడా ప్రయత్నిస్తారు. కుటుంబాల్లో కూడా ఈ సంఘటనలు జరుగుతాయి. మరి కొడుకులు చేసే తప్పులు మరి తల్లులు కనిపించవు గాని కోడళ్ళు చేసే తప్పులు కనిపిస్తాయి కదా. అట్టి విధంగా అనేక మంది కోడళ్ళకున్న వాళ్ళని, భార్యలుగున్న వారిని ఎంతమంది బాధిస్తున్నారో, కొట్టి చంపివేస్తున్నారు చేయని నేరానికి. ఇక్కడ ఈమె పొరపాటు చేసింది గాని ఈ పొరపాటులో మరొకరు కూడా పాలి భాగస్తులు. కానీ ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. కానీ దేవుని యొక్క ప్రేమ, కనికరం గల హృదయము, ఎంత ఘోర పాపినైనను ఆయన క్షమించును, రక్షించును. అంటే అసలు ఈమెతో మాట్లాడిన మాట, ఏమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదయ్యా, అందరూ వాళ్ళు ఎవరు పాపం చేయలేదో వాళ్ళు రాయి వేయమంటే వాళ్ళు చక్కగా తల వంచుకొని వెళ్ళిపోయారు. ఆయన చేతితో మరి వేలితో రాస్తూ మరి ఆయన మరి రాసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చాలో వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళి ఇక పాపము చేయవద్దమ్మా అని ఆమెను ఎంత సున్నితంగా హెచ్చరిక చేసి తిరిగి పాపం చేయకుండా నిరోధించాడో చూడండి. నువ్వు తప్పు చేసావని వేలెత్తి చూపించుట, నువ్వు తప్పు చేసావని శిక్షించే దానికంటే కూడా అసలు ఆమె గుండెల్లోకి సూటిగా ఒక బాకు దించినట్లుగా, తిరిగి ఆమె పాపము జోలికి వెళ్ళడానికి వీలు లేనట్లుగా ఆమెను సున్నితంగా మందలిస్తూనే మరి ఆమె ఆత్మను రక్షించినట్లుగా ఆమె జీవిత విధానాన్ని మార్చినట్లుగా మనము చూడగలము. సువార్త పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ హృదయము, ఈ క్షమా హృదయము, ఈ సహనం కలిగిన హృదయము యొక్క మరి జ్ఞానము, వివేకం కలిగిన హృదయము కావాలి. మరి అందరినీ విమర్శించి, అందరినీ మనం వేలెత్తి చూపి, అందరి యొక్క తప్పుల గురించి మనం మాట్లాడేదానికంటే వారు పొరపాటు చేయటానికి కారణం ఏంటి, ఆ మూల కారణంలోకి వెళ్ళి వాళ్ళను మనము ప్రేమతో దగ్గరకు తీసుకొని వారు గ్రహించేలాగా మనము చేయగలిగితే వారు పశ్చాత్తాపంతో దేవుని వైపు మళ్ళుతారు. తిరిగి ఎన్నటికీ కూడా పాపము చేయకుండా దేవునిలో స్థిరపరచబడతారు. 9వ అధ్యాయములో పుట్టుగుడ్డు వారిని స్వస్థపరచుట కదా, అది ఎంత పెద్ద వివాదంగా అయిపోద్దో. ఆ 9వ అధ్యాయం మొత్తం కూడా పెద్ద వివాదంగా అయిపోద్ది. ఆఖరికి పుట్టుగుడ్డు వాడు అంటాడు, మీరు ఆయన భక్తులు కావాలనుకుంటున్నారా?
ఎవరైనాను మరి పాపి అయితే ఎలాగున దేవుని అద్భుతం చేస్తాడు. ఆయన మరి దేవుని కుమారుడు గనక అద్భుతం చేస్తాడని అతను సర్టిఫై చేస్తాడు. పాపి అయిన వాని యొక్క మనవి దేవుడు ఆలకించడు కదా. మీరు ఎలా ఎవడైనను దేవ భక్తుడై ఉండి అతని చిత్తము చొప్పున జరిగిస్తేనే ఇటువంటి కార్యాలు చేయగలడని పుట్టి గుడ్డువాడు మరి గ్రహించిన వాడై క్రీస్తును అంగీకరించాడు. మరి కళ్ళు కలిగి జ్ఞానం కలిగి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు ఉన్న వారికి ప్రభు ఎవరో అర్థం కాలేదు గాని ఒక గుడ్డివాడు స్వస్థపరచబడిన తర్వాత వాడి కళ్ళు తెరవబడిన తర్వాత వాడి మనోనేత్రాలు కూడా వెలిగించబడినట్లుగా మనము చూడగలము. 10వ అధ్యాయములో ప్రభు తాను గొర్రెలకు మరి ఆ మంచి కాపరిగా ప్రాణం పెట్టేవాడిగా తన్ను తాను 1వ వచనము నుంచి 21వ వచనం వరకు అభివర్ణించినట్లుగా దుష్టుడైన సాతాను వాడు దొంగ దోచుకునేవాడు మరి హత్యను నాశనం చేయవాడు. కానీ నేను ఎందుకు వచ్చానంటే సమృద్ధి అయిన జీవం ఇవ్వచ్చుటకు వచ్చి ఉన్నానని చెప్పాడు. 11వ అధ్యాయంలో లాజరును లేపిన సంఘటన. అబ్బా, చనిపోయి 4 దినములైన తర్వాత లాజరును లేపుట. లాజరు బయటికి రా అంటే లాజరు ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడై బయటికి వచ్చాడు. ఒక రోజున ఆ కడబోర శబ్దం మోగినప్పుడు ప్రభు నిన్ను నన్ను కూడా చనిపోయి సమాధిలో పెట్టబడిన మనం లేపుతాడు, మన పేరు పెట్టి పిలిచి. లేకపోతే మనము పొందుతోనే ఈ యొక్క శరీరముతోనే మహిమ శరీరము దాల్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే పునరుద్ధానము జీవము నేనై ఉన్నానంటే ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిలో కూడా ఆ పునరుద్ధానపు శక్తి మరి నిండిపోద్దండి. ఆత్మ అభిషేకం పొందుకోవటం అంటే అదే. ఆత్మతో ఎప్పుడైతే నింపబడతా ఉంటామో తిరిగి లేపబడే కృపను కూడా మనం పొందుకుంటాం. 12వ అధ్యాయములో యెరూషలేము యొక్క జయ ప్రవేశం చేయుట, మరి తర్వాత అక్కడ మరి ఆమె బేతనీయ మరియ ప్రభుని అభిషేకించుట కదా. మరి ఆమె జీవనం యావత్తు ప్రభు కొరకు సంవత్సరం జీతం మరి ఆమె ఇచ్చివేసి ఆ యొక్క శ్రేష్టమైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలను అభిషేకించినట్లుగా ఒక చోట తల మీద పోసినట్లుగా ఈమె నా భూస్థాపితము నిమిత్తముగా చేసింది. మరి మరి ఇది యొక్క సువార్త ప్రకటించినంత కాలము ఆమె గురించి ప్రశంసింపబడద్దని ప్రభు చెప్పాడు. 13వ అధ్యాయంలో మరి ఆయన ప్రభురాత్రి భోజనములో వారి శిష్యుల యొక్క పాదాలు కడగటము, వారికి మాదిరికరంగా బోధకుడునైన నేనే ఇలా చేస్తున్నాను, మీరు కూడా చేయాలని ప్రసంగించినట్లుగా మనము చూడగలము. 14, 15, 16 అధ్యాయాలలో ది కంటిన్యూషన్ లో కొనసాగుద్ది. 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించిన రివలేషన్ ప్రభు ఇస్తాడు. 15వ అధ్యాయంలో ద్రాక్షావళిని నేను స్నేహితుడని మాట్లాడతాడు. 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఆ యొక్క వీడ్కోలు ప్రసంగాన్ని కొనసాగింప చేసినట్లుగా మనము చూడగలము. అంటే ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమించేవాడు ఆజ్ఞలు గైకుంటాడు, ఆజ్ఞలు గైకొన్నవాడు దేవుని ప్రేమిస్తాడనే విషయాలు కూడా బోధించినట్లుగా మనము చూడగలము. 17వ అధ్యాయములో ప్రభు చేసిన ప్రార్థన కదా. ఆయన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఆ శిష్యుల ద్వారా రక్షణలోకి వచ్చే ఆ కంటిన్యూషన్ లో ఈ దినం వరకు కూడా ప్రభుని ఎవరు మరి అంగీకరించి శిష్యులు ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రభు ప్రార్థన చేసి వారందరూ కూడా తండ్రి కుమారుడు ఎలాగ ఏకమై ఉన్నారో ప్రభుతో తండ్రితో మనమందరం కూడా ఏకమై ఉండాలని చేసిన ప్రార్థన. 18వ అధ్యాయంలో ప్రభుని అరెస్ట్ చేయుట, ఆ గెత్సెమనే తోటలో మరి అక్కడ నుంచి మరి ప్రభుని విచారణ చేయుట, మరి 19వ అధ్యాయంలో మరి ప్రభుని సిలువ వేయుట, మరి ఆ ప్రభు పలికిన ఆఖరి మాటలు ప్రాముఖ్యంగా 7 మాటల్లో, మరి ప్రభు పలికిన 7 మాటల్లో 3 మాటలు ఈ యొక్క స్వార్థలో నుంచి తీసుకున్నట్లుగా చూడగలము. 3వ మాట ఇదిగో నీ అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినటువంటి ఆ మాట.
నేను దప్పిగొనుచున్నానని చెప్పిన మాట ఇదిగో సమాప్తమైనదని 3 మాటలు మరి యోహాను సువార్తలో నుంచే తీసుకున్నట్లుగా మనం చూడగలము. 20వ అధ్యాయములో ప్రభు యొక్క పునరుత్థానము, మరి యొక్క వృత్త మగ్ధలేని మరి గురించి రాయబడిన మాటలు, ఒక స్త్రీ ప్రభు గురించి ఆసక్తి కలిగి ఆయన ఆయనను చూడాలనే తపనతోటి ఆ ఖాళీ సమాధి చుట్టే తిరుగుతోంది. ప్రభు ఏమైపోయాడో, ఎవరెత్తుకొని వెళ్ళిపోయారో, ప్రభు కావాలి, ప్రభును చూడాలి, ప్రభును చూడాలని ఎంతో తపన పడుద్ది. ఆమె అభిలాష, ఆమె తృష్ణను బట్టి ప్రభు ఆమెను దర్శించినట్లుగా, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువుని వెదుకుట అనే దానికి ఒక సాదృశ్యంగా, ఒక మాదిరిగా ఇవిడున్నట్లుగా మనము చూడగలము. ప్రభు కొరకు జీవించాలని ఒక తపన ఆమె కలిగున్న తపన, ఈ దినము ప్రభుని వెంబడిస్తున్న మనకు కూడా అదే తపన, అదే తృష్ణ ఉండాలని ప్రభు ఆమెను మన కొరకు ఒక సాదృశ్యంగా పెట్టినట్లుగా చూడగలము. ఆమె పొందుకున్న అద్భుతం ఏంటి? ఆమె కలిగిన అభిలాష, ఆసక్తిలోంచి ఏమి పొందుకుంది? పునరుద్ధానుడైన క్రీస్తును ఆమె చూడగలిగింది. ఆ మొట్టమొదటి ప్రత్యక్షత, ప్రభు తను తాను మొదటిసారిగా లేచి మగ్దలేనే మరియకు కనపడెను. ఆయన లేచినప్పుడు మొట్టమొదటిసారిగా మగ్దలేనే మరియకు కనపడ్డాడు. అబ్బా, అసలు చరిత్ర పుటలలో అది లిఖించబడింది. మగ్దలేని మరియకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు మరి ప్రేమించిన శిష్యుడు, ఆంతరంగిక శిష్యులు, మిగతా శిష్యులు అందరూ ఉన్నారు. మరి వారందరూ దాక్కున్న పరిస్థితిలో ఉన్నారు. ఆఖరికి మరి సమాధి దగ్గరికి వచ్చి చూచి నిర్లిప్తంగా తిరిగి వెళ్ళిపోయారు. గాని ప్రభువుని కనుగొనేంత వరకు ఒక దీక్షతో, పట్టుదలతో మగ్దలేనే మరియ నిలిచింది. నిలిచి ఆమె ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకొని అపోస్తలులకు అపోస్తలురాలుగా ప్రభువు తిరిగి లేచాడనే వర్తమానము చెప్పేటువంటి ఆ గొప్ప కృపను పొందుకున్నట్లుగా చూడగలం. అసలు ఈ బైబిల్ గ్రంథం అంతా స్త్రీల గురించి ఎంత అద్భుతంగా మరి ప్రత్యేకంగా రాసిందండి. ఆది కాండములో హవ్వమ్మ మొదలుకొని మరి ప్రకటన గ్రంథంలో వధువు వరకు కదా, మరి ఆ పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘము, వధువు గురించి రాయబడింది. అంటే స్త్రీ అనే దానిని మరి లోకమంతా కూడా తృణీకరిస్తుంది, హీనపరుస్తుంది. గాని దేవుని దృష్టిలో స్త్రీ కూడా పురుషులతో పాటు సమాన భాగస్థురాలుగా దేవుడు ట్రీట్ చేసినట్లుగా, రక్షణ పొందుకోవటానికి మరి స్త్రీ కూడా మరి పాలు భాగస్థురాలు, ఆత్మ పొందుకోవటానికి ఆమెకు అదే సమాన హక్కు ఉంది. అంతేకాదు సువార్త సేవ చేయటానికి కూడా ఆమెకు అంతే కృప ఉందని, ఆ యొక్క కృపావరాలు, ఆత్మ అభిషేకము మరి స్త్రీకి కూడా అనుగ్రహింప చేసినట్లుగా మేడగదిలో తల్లి అయిన మరియతో పాటు మరి కొద్ది మంది స్త్రీలు ఉన్నారంట. ఆ 120 మంది సభ్యులలో మరి స్త్రీలు కూడా ఆత్మాభిషేకము పొందుకున్నారు. పెంతెకొస్తు దినాన, ఈ దినాన మనము కూడా అభిషేకాత్మ పొందుకునే వరుసలో ఉండటానికి దేవుడు కృప దయచేశాడు. మరి స్త్రీ ద్వారా పాపం వచ్చింది, స్త్రీ ద్వారానే రక్షణ వచ్చింది. మరి స్త్రీనే మరి ప్రభు యొక్క మరి యొక్క పునరుద్ధానపు సాక్ష్యం చెప్తా ఉంది. స్త్రీగా, సంఘ వధువుగా ప్రభు ఆ పరలోక పట్టణాన్ని అభివర్ణిస్తున్నట్లుగా, ప్రభు వరుడుగా మరి సిద్ధపడుతున్న సంఘాన్ని ప్రభు వధువుగా స్వీకరించనై ఉన్నాడని కూడా మనము మన కొరకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. స్త్రీ అనేది బలహీనురాలే కావచ్చు గాని, అది శరీరంలో కానీ మిగతా అన్ని విషయాలు పురుషులతో సమానమని బైబిల్ గ్రంథము మనకెంతో ఘంటాపదంగా చెప్పింది. దేవుడు మనకు బోధించి ఉన్నాడు కనుక మనం ఎన్నడూ కూడా మనం తగ్గించుకోవద్దు. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని మనము మరి బలపరుచుకుంటూ, మన వ్యక్తిత్వ వికాసంలో మనము మరి దేవుని కొరకైన పాత్రలుగా మలుచుకుంటూ, ఆయన కొరకు
మరి ఆ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో ప్రభు మన ఎక్కడ ఉంచితే అక్కడ దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడటానికి స్త్రీలందరికీ దేవుడు కృప దయచేయును గాక. ప్రత్యేకంగా స్త్రీలు అనేవారు రోధించే స్త్రీలుగా, మరి విలాపించే స్త్రీలుగా, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే స్త్రీలుగా ఉండాలని దేవుని ఉద్దేశమైనట్లుగా కూడా మనము చూడగలము. 20వ అధ్యాయము 19, 29లో ప్రభు తన శిష్యులకు ప్రత్యక్షమై మరి 3 సార్లు ఆయన దర్శిస్తాడు. ఒకసారి తోమా ఉన్నప్పుడు, తోమా లేనప్పుడు, మరొకసారి తోమా ఉన్నప్పుడు తన యొక్క గాయాలు చూపించి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మరి యొక్క సువార్త ముగింపు యొక్క ఉద్దేశములో ఆయనే నిజమైన దేవుడు, దేవుని కుమారుడని మీరు నమ్మాలి, నమ్మి విశ్వసించి ఆయన నామములో మీరు జీవం పొందాలని ఇవన్నీ రాయబడినయని మరి యోహాను భక్తుడు 20వ అధ్యాయము 31వ వచనంలో సెలవిచ్చినట్లుగా చూడగలం. అసలు ఎందుకు ఈ సువార్తలు ఎందుకు రాయబడినాయి, ఈ జీవవాక్యం ఎందుకు రాయబడిందంటే గనక మీరు నమ్మి ఆ యొక్క ఆ యొక్క వాక్యములో ఉన్న జీవం పొందుకోవాలని, ఆయన నామములో ఉన్న జీవం పొందుకోవాలని ఇవన్నీ కూడా రాయబడినట్లుగా మనము చూడగలము. 21వ అధ్యాయంలో పేతురుని దర్శించుట, మరలా చేపల పట్టడానికి వెళ్ళిపోయారు మన యొక్క శిష్యులందరూ, వాళ్ళకి లీడర్ గా పేతురున్నాడు. మరలా పేతురుని దర్శించి నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను ఖాయము, నా గొర్రెలను మేపుమని ఒక సంఘ బాధ్యత పేతురుకు అప్పచెప్పినట్లుగా మనము చూడగలము కదా. వెనకబడిపోయిన మనం ఒకవేళ దారి తప్పిపోయినా కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టాడండి. తిరిగి తన ట్రాక్ లోకి తీసుకొస్తాడు. ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు, ఆ ప్రేమతో ఆకర్షిస్తాడు. తిరిగి మనలను తన సేవా పరిచయలో వాడుకుంటాడు. మనం బలహీనపరచబడి వెనక వెళ్ళిపోయామా, పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోయామా, ఏ కారణం చేత మనం వెనక్కి వెళ్ళినా ఒక్కసారి ప్రభు మన మీద ఒక దృష్టి కలిగి ఉంటే, ఆయన సేవ కొరకు మనం ఏర్పరచుకుంటే ఏ పరిస్థితులైనా తిరిగి దేవుడు మన సేవ చేయించడానికి మన తోడుకొని వస్తాడండి. పేతురు వలె మరి మనందరూ కూడా ప్రభు తిరిగి 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 బలోపేతం చేసి ఎక్కడెక్కడ మన బలహీనతో పడిపోతూ లేస్తున్న పరిస్థితిలో ఉన్నామో తిరిగి మన స్థిరపరిచి దేవుని కొరకైన పాత్రలుగా వాడుకుంటాడు కదా. మరి మరి యోహాను గురించిన పరిస్థితి ఏంటి అంటే గనక, అతను నేను వచ్చిన దాకా బతికుంటే నీకేంటని పేతురుతో చెప్పి మరి అట్టి విధంగా యోహాను సువార్త రాసినటువంటి ఈ యొక్క శిష్యుడైన యోహాను మరి కన్నులారా చూచిన దానిని, చెవులారా విన్న దానిని, తాకి చూచిన దాన్ని, అనుభవించిన దానిని అవన్నీ కూడా యోహాను సువార్తలో పొందుపరచటానికి యోహాను సువార్తికుడికి కృప కలిగింది. అంటే ప్రభుని వెంబడిస్తూ ప్రభుతో ఆ క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఆయన ప్రతిదినం జరిగిన సంఘటనలు మరి డైరీస్ చేసినట్లుగా, ఆయనకి డైరీ రాసి అలవాటుగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పొందుపరచబడి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత సంఘటన ఎలా జరిగింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా ఆయన క్రోనాలజికల్ ఆర్డర్ లో రాశాడు కనుక మరి అవన్నీ కూడా సంఘటనలన్నీ కూడా మరి యోహాను సువార్తికుడు రాసుకొని అందులో నుంచి ఆయన మరి మన కొరకు ఇక సువార్తగా మనకు అనుగ్రహించబడిందేమో. మనం అందరము కూడా ఆ 12 శిష్యులలో మెరుగైన శిష్యుడైన యోహాను వలె ఉండాలని నా అభిలాష అయినది. నాకైతే ఒక బైబిల్ క్యారెక్టర్స్ అన్నిటిలో యొక్క మెన్ క్యారెక్టర్స్ లో, అంటే స్త్రీలు చాలా మంది ఉన్నారు, నన్ను ప్రభావితం చేసిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. పురుషుల క్యారెక్టర్స్ లో మరి నాకు ఈ ఒక యోహాను సువార్తికుడు నాకు ఎంతో ఇష్టంగా అనిపిస్తాడు. నాకు ఎంతో యోహాను యొక్క ప్రభావము నా మీద చాలా ఉంటది. అతను ఎంతగా ప్రభుని తెలుసుకోవటానికి, రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా వెళ్ళటానికి, ఆఖరికి ప్రభు శిలువ దగ్గర నిలబడి అక్కడ దగ్గరకు కూడా వెళ్ళటానికి మరణాన్ని సహితము లెక్క చేయక ప్రభుని వెంబడించినటువంటి ఆ కృప పొందుకున్న వాడుగా మరి నేను కూడా అట్టి విధంగా యోహాను వలె ప్రభు కొరకు జీవించాలి,
ప్రభువులో ఉన్న ఆ మంచితనం అంతా, ప్రభువులో ఉన్న మరి ఆ మహాత్మ్యం అంతా, ప్రభువులో ఉన్న మరి ఆ ప్రత్యేకతలన్నీ గ్రహించాలని నాకు ఒక తపనగా ఉంటది. కనుక అట్టి కృప మరి మనందరికీ కూడా అనుగ్రహింప చేయునుగాక. యోహాను సువార్తను అధ్యయనం చేయటానికి పదే పదే తరచి తరచి ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానించి అందులో రాయబడిన ఆ సత్యాన్ని ఒక సంవత్సరం నుంచి ఈ విషయాలన్నీ బోధించుకోవటానికి దేవుడు దయచేసిన ఈ ధన్యత, ఈ యొక్క కృప కొరకే దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞత స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక. ఆఫ్టర్ ఆల్ వాట్ ఐ యామ్, నేను అనుకుంటాను అసలు ఈ యొక్క వాక్యం బోధించడానికి దేవుడు నాకు ఎటువంటి కృప ఇచ్చాడు. నిజంగా నేను ఎంత ధన్యురాలను అనిపిస్తుంది. ప్రతి దినము ఈ విధంగా వాక్యము మరి ధ్యానించుకొని బోధించటానికి, ఒక సంవత్సర కాలం పాటు యోహాను సువార్తనే అధ్యయనం చేయటానికి దేవుడు దయచేసిన ఈ కృప కొరకే దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు. దేవుని చిత్తంలో మరి యోహాను పత్రికలు ధ్యానించాలని దేవుడు తలంపించాడు. అది ధ్యానించటానికి కూడా దేవుడు తన కృప దయచేయను గాక. ఈ యొక్క 21 అధ్యాయంలో రాయబడిన సారాంశాన్ని మనము ధ్యానించి ఉన్నాము. మీరు కూడా ఒకసారి గ్లాన్స్ తో యోహాను సువార్తను తిరిగి వేయండి. దాంట్లో రాయబడిన విషయాలను, వారు పొందుపరచబడిన విషయాలను ఇంకను ధ్యానించండి. దేవుడే మీతో మాట్లాడతాడు. మనం చదివే కొద్దీ అందులో ఉన్న సారాంశము మనం వంట పట్టించుకోగలం. ఎక్కువగా అధ్యయనం చేయటం అంటే మెడిటేషన్ చేయటం. వాక్యంగా, ఒక వాక్యం వెంబడి వాక్యంగా దానిని అధ్యయనం చేయటం. అటు అధ్యయనం చేసినప్పుడు అందులో ఉన్న లోతైనటువంటి అనుభవాల్లోకి దేవుడు మనల్ని తోడుకొని వెళ్తాడు. మనందరికీ ప్రకటించే స్త్రీలు ఉన్న మనందరికీ దేవుడి ఇట్టి కృప దయచేయను గాక అని నేను దేవునిని వేడుకుంటూ ఈ యొక్క యోహాను సువార్త అధ్యయనాలను నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ ఆయనకే చెల్లును గాక.